అతనో దొంగ. అలాంటి దొంగ కాదు, గజ దొంగ. ఒకటి కాదు, రెండు కాదు, 200కు పైగా కేసులున్నాయని ఆ దొంగ పైన చెప్తారు. అలాంటి దొంగ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. పోలీసులు ఇచ్చిన కౌన్సిలింగ్తో దొంగతనాలకు గుడ్ బై చెప్పిన ఆ దొంగ సాధారణ జీవితానికి జై కొట్టాడు. అతనే విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన శీలంశెట్టి వెంకటరమణ. పోలీసులు ఇచ్చిన ప్రోత్సాహంతో హైదరాబాద్లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పక్కనే టీ కొట్టు నడుపుతున్నాడు. దొంగగా ఎందుకు మారాల్సి వచ్చింది, ఇప్పుడు ఆ వృత్తిని ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో మా కరెస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. చాయ్ చాలా టేస్టీగా ఉంది, కానీ ఈ టేస్ట్ వెనుక మహా అయితే పాలు పంచదార టీ పొడి అనుకుంటారు. కానీ అసలు కథ వేరే ఉంది. కొన్ని వందల ఎఫ్ఐఆర్లు, కేసులు. విజయవాడ రాజరాజేశ్వరిపేట శీలంశెట్టి వెంకటరమణ అనే వ్యక్తి గత 20 సంవత్సరాలుగా కొన్ని వందల కేసులపైన ఆరోపణ ఉన్నటువంటి వ్యక్తి. ప్రస్తుతం మనతో పాటు వెంకటరమణ ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి వెంకటరమణ, అసలు మీ పైన ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి? టోటల్ 220 ఉన్నాయి. ఇన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి, కేసులు కూడా అయిపోయినాయి. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఏమి లేదు పరిస్థితి. ఇంట్లో ఇప్పుడు పస్తులతో ఉంటున్నారు. నేను ఎంత కావాలని దిగినా కూడా ఏది సెడిసి మట్టుకి ఏది ఉండలేదు. కష్టపడింది సంపాదించిందంతా పోతుంది, ఏమి నిలబడదు. అది వేస్ట్ అనిపించింది ఆ జీవితం. ప్రతిదానికి పోలీసు వాళ్ళు వెంబడబడుతున్నారు ఆ జీవితంలో ఉన్న చెప్పు. ఇక సార్లనే నేను అడిగి నా జీవితం నా పిల్లల కోసం మారాలనుకున్నాను. అందుకని నాకు అవకాశం ఇవ్వండి అని అడిగి నేను ఈ వాటలు పెట్టించుకున్నాను. జైలుకి వెళ్ళి వచ్చిన ప్రతిసారి కూడా మళ్ళీ దొంగతనాలకు పాల్పడేవాళ్ళ? పాడుపడాలంటే పరిస్థితులు బాగాలేని పరిస్థితుల్లోని చేయాల్సిన అవసరం వచ్చేది. కానీ మిమ్మల్ని ఒకనొక సంవత్సరంలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులుగా జారీ చేసినటువంటి పరిస్థితులు 2002లో సురేంద్రబాబు టైంలోని వాళ్ళకి కొంతమంది పోలీసులు ఉంటారు, కొంతమంది ఇలాంటి మహానుభావులు కూడా ఉంటారని ఇప్పుడే తెలిసింది. సిబి గారు, ఆనంద్ గారు లాంటి వాళ్ళు. మీ కౌన్సిలింగ్ ఏదైనా ఇచ్చారా? కౌన్సిలింగ్ ఇచ్చారు. ఏంటంటే నీకు ఏ వ్యాపారం వచ్చు, ఏ పని చేయగలవు అనేసి. నాకు 4-5 రకాల పనులు వచ్చు, ఒక దొంగతనమే కాదు. బతుకుతాకి రకరకాల పనులు చేయవచ్చు, కానీ దొంగతనమే కాదు కదా. కాబట్టి నేను నా టైం బాగా దొంగనయ్యాను. టైం బాగుండి ఇప్పుడు మంచివాడికి మారాను. అంటే మీరు ప్రతిసారి జైలుకి వెళ్ళి రావడము అలా మీ ఫ్యామిలీ వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డట్టు ఏమైనా ఉందా? ఉన్నారు, టార్చర్లు చాలా గురిపోయి ఉన్నారు. ఇక వాళ్ళ కోసం, ఈ పిల్లల కోసం మారాను. మొత్తానికి మీ జీవితం అంటే ఇక పైన దొంగతనాలు పూర్తిగా మానేసినట్టేనా? అలాంటి పరిస్థితి వస్తే ఇంత పరిస్థితి అవసరం లేదు. పట్టుకుంటే ₹1,00,000 ఖర్చు పెట్టాలి నన్ను పట్టుకోవాలంటే. అది అవన్నీ వద్దుకు, ఆ జీవితం వద్దు అనుకుని నా పిల్లల కోసం మారి ఇది అన్నీ తెలుసు. కాబట్టి దీని మీద ఉన్న సుఖం ఇప్పుడు తెలుస్తుంది. 5 నెలలు నేను ఇక్కడ ఖాళీగా ఉండి ఈరోజు పెట్టుకుని బతుకుతున్నాను. మీరు అంటే మీలాగా ఇంకా చాలామంది దొంగతనాలు చేస్తుంటారు, వాళ్ళకు మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంతకుముందు పోలీసు వాళ్ళు లేరు, ఇప్పుడు పోలీసు చేస్తే మటు వదిలిపెట్టరు. అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చి మారితే పద్ధతిగా ఉంటుంది, లేదంటే టైం బాగుంటలేదు. ఇప్పుడు తను పూర్తిగా మారిపోయాడు. తను చెబుతుంది ఏంటంటే నాలాంటి దొంగతనాలకు పాల్పడే వాళ్ళందరికీ కూడా మారే అవకాశం ఉంది, ప్రతి ఒక్కరూ మారాలి, ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేసుకుంటే పైకి వస్తామనేటువంటి మెసేజ్ను కూడా ఇతరులకు ఇస్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ నారాయణ రెడ్డితో దిలీప్, సాక్షి టీవీ, హైదరాబాద్.